కోటయ్య ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం గత 36 సంవత్సరాలు పనిచేస్తూ ఇప్పుడు యానాది మహాకూటంలో కూడా కలిసి పనిచేస్తాం. ఇది మందకృష్ణ మాది గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది ఇంకా కూర్చో మందకృష్ణ మాదిగా మన యానాది సంఘం తరఫున యాక్సిరి సుబ్బారావు గారు ఇద్దరు అనాథములుగా ఆ రోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నుంచి మొదలుపెట్టారు. యాక్సిరి సుబ్బారావు గారు ఆయన అడవిలో నుంచి ఈ పాటలు మొదలు పెట్టారు. యానాది కుల్ల పోవడం అరే చిన్న చిన్న గుడిసెలో ఉంటూ చేపల పట్టి బతికేటోళం యానాది కుల్ల పోవడం అనేసి మందకృష్ణ మాదిగా కానీ యాక్సిరి సుబ్బారావు గారు ఎస్సీ ఎస్టీ పేరు పెట్టిందే వాళ్ళిద్దరే. వర్గీకరణానికి ఫస్ట్ పెట్టింది వాళ్ళిద్దరే. ఆయనతో కూడా నేను 5 సంవత్సరాల అడవిలో కానీ వాళ్ళతో కూడా తిరిగినా కానీ హైదరాబాద్లో మీటింగ్లో కానీ అప్పుడు నేను కొత్త ఇంత అనుభవం లేదు. ఆయన చనిపోయినాక మందకృష్ణ మాదికి మాట్లాడుతూ అయిపోయింది. అయితే నేను ఒకటే చెప్తున్నాను, 37 సంవత్సరాల సర్వీసులో చాలా ఆనందం. కొత్త నాయకులు కొత్త ఆ రోజు ఒక్కడే పోరాడుతున్నాం. యాక్సిరి సుబ్బారావు నేను మళ్ళా చిత్తూరు జిల్లా నుంచి చీనన్న కళాపతి మేము టీం అయ్యి యానాది సంఘాన్ని బలపరిచేదానికి మన శక్తి సాలట్లేదని గిరిజన ఐక్యవేదిక పెట్టి వినాయక్ గారిని తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి జాతీయ అధ్యక్షుడు చేసి ఈ సమయంలో 2 చేయబాయి ఏంటి తెలంగాణ సపరేటు మనకి సపరేట్. ఆయన అక్కడి నుంచి దూరం అయిపోయాయి. మళ్ళా ఏమైంది మొదటికి మొదలయ్యాయి. నిజంగా వినాయక్ గారిని నేను మీటింగ్ పోయినాను. బాలరాజు గారి మినిస్టర్ మీటింగు, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారు. డైరెక్ట్గా అంతమంది జనంలో కూడా లేచి సుగాలను బయటికి తీసేయండి, ఎస్టీల్లో ఉండకూడదని అడిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వినాయక్. అంత పెద్ద సభలో కూడా అది జంకర మేము భయపడినాం. పోలీసులు ఉన్నారు చుట్టూ, కొత్త నేను భయం. ఆయన ధైర్యంగా మినిస్టర్లు ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఉన్నారు. ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడిన మొదటి వ్యక్తి వినాయక్ ఉన్నారు. ఎస్టీల్లో సుగాలని తీసేయండి అని మొట్టమొదటి రోజు తీసుకొచ్చాయి. అదే మీటింగ్లో ఆయన చంపేయాలని ఎందుకు చెప్తున్నారంటే మనకు కూడా అదే వస్తుందని చెప్తున్నారు. ఇదే రవీంద్ర భారతిలో ఆయన మనకు సపోర్ట్ చేస్తున్నాడని ఆయన చంపేయాలని కూడా చూసినారు. అప్పుడు మేమే కాబట్టి చిత్తూరు జిల్లా కళావతమ్మ వసంతమ్మ మేమంతా కాపాడి ఎందుకు వచ్చింది ఆయన కాదప్ప యానాదులకు సపోర్ట్ చేస్తున్నాడు. సుధాలయకులకు ఆయన ఎరికలే, ఆయన యానాదులకు సపోర్ట్ చేస్తున్నాడు, సుధాలయకులకు సపోర్ట్ చేస్తున్నాడు. వీడి వలన మనము వెనక్కి వెళ్తాం. అంటే నాయకత్వంలో ఎంత ఇబ్బంది ఉంటుందని మనం చూసిన కళ చూస్తున్నాం, నేను చూసిన. అందుకని నేను ఏం చెప్తున్నానంటే రథం మనం వెళ్తున్నాం. రథానికి ఎన్ని చక్రాలు కావాలా? ఆకులు కావాలా? 12 + 12 24. ఆ 24కు ఒక కుండ కావాలి. ఆ కుండకే 12 బొక్కలు కావాలి. దానికే ఒక ఉల్లి కావాలి. ఎవరికి కాంసనోడు తయారు చేసేదండి. ఆ ఉల్లికి ఒక సుత్తి కావాలి. ఆ సుత్తి వేసి కొట్టేవాడికే అన్నం కావాలి. ఆ అన్నం తెచ్చిపెట్టేవాడికే డబ్బు కావాలి. ఈ మనీ లేకపోతే రథం 12 ఆకులు వేస్ట్, 24 ఆకులు వేస్ట్, లాగేవాడు వేస్ట్, అన్నీ వేస్ట్. మనకు కావాల్సింది ఏంటి? నేను ఇది 37 సంవత్సరాలుగా సంఘాలు పెడతారు, ఇప్పుడు మాట్లాడతారో తెల్లారిపాటికి ఆయన మాట్లాడినాడు, ఆయన ఏం మాట్లాడినాడు, లాస్ట్కే బాడుతున్నా. నేను 37 సంవత్సరాలు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సినిమాలో ఉన్నాడు, బ్రహ్మానందం కూర్చుంటాడు. అదే ఏం చెప్తాడా రాయే సినిమాని అంటే దిగిడికి వెళ్తాడు. ఆ మార్గం మీ సంఘ నాయకులు మీటింగ్లు పెట్టేది అని అడిగినాడు.
ఇప్పుడు కూర్చుంటారో ఆ చిలక మరి వస్తుంది అట్లా వెళ్తుంది వాడు కనపడదు ఆ చిలక ఇవ్వలేదు. అంటే మన సంఘాలు 38 సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నది. నా వయసు కూడా 77 వచ్చేసిన, నా వయసు 77 వచ్చేసిన. ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాం, ఉన్నారు ముందు చేసినాం యాక్షన్ సుబ్బారావు ఉండగా. అసలు ఇంకొకటి చెప్పేదా, ఏ సమస్య అయినా మొదలైన చిత్తూరు జిల్లా నుంచి, ఇది రాసుకోండి ఎప్పుడైనా, చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు గిరిజన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికే కొట్లాడి తెచ్చింది మనమే, కుమ్మర భీమ వర్ధించి మొదలుపెట్టింది మనమే, ఏకలావేర గొడవను మొదలుపెట్టింది మనమే. 7 నుంచి పిల్లలతో కూడా 3,000-4,000 మంది రవీంద్ర భారతిలో పోస్టర్లు ఇచ్చి ఆడ చేసేది. నేను డోళ్ళు వాయించుకునేదే, అయ్యగారు స్టేజీ మీద వాడుకుంటుంది, నీ కింద వాడుకుంటుంది. ఏం చేద్దాం, ఏదో ఎదగాల కట్టాలని చేసినాం. లాస్ట్కే ఇప్పుడు ఈ కాడికి వచ్చింది. తప్పు ఎవరిదంటవా? 36 సంవత్సరాలుగా మనం అందరూ ఏనే ఉన్నాం, తప్పు ఎవరిదే? ఈ 36 సంవత్సరాలుగా ప్రతి నాయకుడు ఇది నాది కాదు నా కులానికని 100 రూపాయలు ఆడ బ్యాంకులో వేసి పెట్టుంటే ఇప్పుడు ఈ జనమైన ఉండేదా? 100 రూపాయలు. ఇప్పుడు రథం తయారై ఉంటుంది, రథం నడిపేవాడు ఉంటాడు, అన్నీ ఉంటాడు. మనం అది చేయము. ఏడైపోయిందా? చికెన్ తెచ్చినారా, మటన్ తెచ్చినారా, బిర్యానీ తెచ్చినారా, అయిపోయింది. ఒక టేపుతో పూర్తి అయిపోయింది. చల్జావు. ఇది నాకు తెలిసి జేఎస్ పెట్టాం, కొవ్వు పెట్టి జేఎస్ పెట్టిన డబ్బులు ఖర్చు పెట్టాం. 3 జేఎస్లు లేచిపోయింది. ఫస్ట్ జేఎస్ పెట్టింది ఎవరు తెలుసా? నెల్లూరు జిల్లా నుంచే జీవికృష్ణ. ఆయన మా లాస్ట్ మీటింగ్ మా తిరుపతిలోనే ఈ టాస్క్లో మీటింగ్ పెట్టినాడు. 24, 27 చనిపోయినాడు. 2 రోజులే. అంటే వస్తున్నారు, నాయకులు పెడుతున్నారు, ఆగుతున్నది, పెరుగుతున్నది, పోతున్నది. అవమానం నేనైతే 190% అవమానం పడి ఉన్నా మనోడి దగ్గరే. అన్నీ బాధపడట్లా. మీరు ఎదగండి. ఇప్పుడు చింటున్నారు కొంతమంది, ఎక్కడి నుంచి రావాలా? గ్రామం నుంచి ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇప్పుడు ఒక మండలం ఎత్తుకోండి, మండలం ఎన్ని పంచాయతీలు ఉన్నారు చెప్పండి, ఎన్ని పంచాయతీల మనోళ్ళు ఉన్నారు చెప్పండి. అదే చెప్తున్నా, మీకోసమే, పెరిగేది కాదు. ఒక్కాల అదే బాధ. ఎక్కడ బాధ చెప్పేది? ఆ సబ్జెక్ట్ అదే చెప్తున్నా. పంచాయతీలో మనకు తెలియకుండా, పంచాయతీలో మనం పని చేయకుండా జనాలు ఎగబెట్టేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? పిల్లలైతే అడవిలో పోయి అడవిలో నుంచి వస్తారు, సాయంకాలం తింటారు, పోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, అడవి నుంచి పనిచేసే ప్రతి గిరిజనులకి మనం ఇది తెలపాలి. దీని బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు కానీ బాధ్యత తీసుకుంటే ఇది సక్సెస్. నాయకులు కాదు బాధ్యత తీసుకోవాల్సింది. గ్రామ పంచాయతీలో గ్రామస్తులు కానీ బాధ్యత తీసుకున్నారనుకో, మంది ఇది మనం చెయ్యాలనుకుంటే డబ్బు అవసరంలో ఏం అవసరం వాళ్ళే కలిగి వచ్చేస్తారు. రెండోది శ్రీకాళహస్తి నా సెల్లో ఉండదు. అర్బన్లో జనాభా 6,000 చిల్లర ఉంటే గవర్నమెంట్ ఎంత ఇచ్చింది తెలుసా? 123 మంది ఉన్నారని ఇచ్చింది. 2011 విశ్వకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా సెల్లో ఉన్నారు. ఎంత ఇచ్చినారా? 123 మంది ఉన్నారని ఇచ్చినారు. జనాభా ఎంత ఉన్నారు? 6,000 చిల్లర ఉన్నారు. ఇక్కడ ఉండేవాడు కాళాస్తులు కానీ ఇక్కడ చిత్తూరు జిల్లా ఉండేవాడు చెప్తున్నారు కాళాస్తులు ఎంతమంది ఉండాలని. అంటే దాన్ని బట్టి ఎవరు అది అడిగిన దానికి నా మీద తిరుగుబాటు వచ్చింది. అంటే ఏ చట్టం ఇప్పుడు మన సర్వే 2021లో క్లియర్గా మన ఐటీడీ ఆఫీసులో ఉండాలి. మేమంతా చేసినాం. ఇంటింటికి పోయి తిరిగి సర్వే చేసినట్టు రిపోర్టు ఐటీడీ పిఓ ఆఫీసులు ఏపీ పొలాలు పెట్టి ల్యాండ్ రిస్క్ జనాభా సర్వే చేసి ఇచ్చినట్టుండదు. అవి తీసుకోండి, మొత్తము మనం సర్వే తెలిసిపోతుంది. ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. తప్పకుండా మా బాధ్యతలు మేము ఉన్నాం. మా పెద్ద ఆయన ఉన్నాడు. అదే చెప్పినా నువ్వు ఉన్నావు కదా, నువ్వు
నువ్వు ఏది చెప్తే అదే. మాకు ఏరే ఒకటే ఒక్క మాకేది లేదు. మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక దారిలో పోతాము. గడియారం 3 ముళ్ళున్నా పెద్ద ముళ్ళు ఎట తిరిగినా చిన్న ముళ్ళు నడి ముళ్ళు అదే తిరుగుతుంది, చిన్న ముళ్ళు కూడా అట్టే తిరుగుతుంది. అది మాది.